ఇప్పుడు ఈ కుండలిని మహావిద్య, ఈ కుండలిని జాగరణ చేయడం ద్వారా ఈ సామాన్య మానవులకు కానీ ఎవరికి కానీ ఏంటి ఉపయోగం గురుగారు? ఈ కుండలిని మహావిద్య సాధన ద్వారా కేసరి ముద్ర సాధన అభ్యాసం చేసినట్లయితే శ్వాస గురించి బాగా మనకు అర్థమవుతుంది. శ్వాసను ఎలా మన కంట్రోల్, ఇప్పుడు దానంతకు అది అజిపాధ్యాయత్రిగా అది వస్తుంది పోతుంది, మన ప్రమేయం లేకపోయినా అది నడుస్తుంది వెళ్తుంది. మనము దాన్ని మన గుప్పిట్లోకి తీసుకొని నడిపించే శక్తి మనకు వస్తుంది. ఇప్పుడు నిమిషానికి 15 నడిచేదాన్ని మనం 2, 3, 4 ఇలా నడిపించుకునే కంట్రోల్ మనకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆరోగ్యపరంగా ఎలాంటి రోగాలనైనా నయం చేసుకోవచ్చు. దీని నుంచి ఎందుకు నయం చేసుకోవచ్చు, ఎలా నయం చేసుకోవచ్చు ప్రాణాయామం సాధన నుంచి అంటే, ఇప్పుడు మనకు 12 అంగుళాలు బయటకు వెళ్తుంది, 8 అంగుళాలు మాత్రమే శ్వాస లోనికి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ బాడీకి సాలలేదు, మనకు లోపల ఆ తీసుకునే శ్వాస మనకు ఉపయోగం పల్లా కొద్దిగా ఉపయోగపడుతుంది. కొన్ని కోటాను కోటి జీవకణాలు ఉత్పత్తి అవుతుంటాయి, ఆక్సిజన్ అందక, అంటే దానికి ఆహారం అందక చనిపోతున్నాయి. కాబట్టి శరీరం కూడా అవయవాలలో దోషాలు రావడము, బెరిగిన ముసలితనం రావడము, నీరసము, ఇలా రోగాలన్నీ రావడానికి కూడా అదే కారణం. ఎప్పుడైతే మనం శ్వాసను ఎక్కువ తీసుకుంటామో అది లోనికి వెళ్ళి ఎక్కడెక్కడ బ్లాక్ అయి ఉంటాయో దాన్ని అన్నిటినీ కవర్ చేసుకుంటూ చనిపోయే జీవకణాలను కూడా ఉత్తేజపరుస్తుంది శ్వాస ఎక్కువ ఆక్సిజన్ తీసుకున్నప్పుడు. అప్పుడు ఏమవుతుందంటే అనారోగ్య సమస్యలు ఉండవు, హాయిగా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. శ్వాసను ఎవరు కంట్రోల్ చేస్తారో వాళ్ళకు మనసు కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే శ్వాస కంటికి కనపడదు, మనసు కంటికి కనపడదు, శ్వాస స్పర్శ తగులుతుంది. కాబట్టి శ్వాసను పట్టుకోవచ్చు. ఇదే మన ఋషులు చెప్పారు. మనసును పట్టుకుంటే కుదరదు, శ్వాసను పట్టుకుంటే మనసు కంట్రోల్. ఈ రెండిటికి అవినాభావ సంబంధం ఉంది. ఈ రెండిట్లో ఏది నిలిచిపోయినా ఇంకోటి నిలిచిపోతుంది. అందుకు శ్వాసను ప్రాణాయామం ద్వారా నువ్వు శ్వాసను కంట్రోల్ చేసుకుంటే మనసు ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది. శ్వాస ఎక్కువ ఆడితే మనసు ఎక్కువ వికల్పాలు సంకల్పాలు ఎక్కువ వస్తాయి. శ్వాస ఆగిందనుకో ఆలోచనలు కూడా ఆగుతాయి. ఇందుకు వాళ్ళు ఈ ప్రాణాయామ సాధనను కనిపెట్టారన్నమాట. ఇలా ఉపయోగము. ఈ కరోనా లాంటి మహమ్మారి రోగాలు కూడాను కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే శ్వాస నుంచే కదా అది వస్తున్నది. ఇప్పుడు కరోనా శ్వాస నుంచే కదా. అప్పుడు మనం ఈ శ్వాసను మనము ఉపయోగించుకునేది మనకు తెలిసిందనుకో అలాంటి రోగాలు కూడా మనకు రావు. దీని నుంచి నువ్వు ప్రతిదినము నువ్వు ప్రాణాయామ సాధన చేసి నువ్వు శ్వాసను ఉపయోగించుకునే తెలిస్తే సావే లేదు. ఎన్ని రోజులైనా పూర్వమంతా 500 ఏళ్ళు ఫ్రెలింగమని వాళ్ళందరూ ఎన్ని ఏళ్ళు బతికినారు మన వాళ్ళు? 300 సంవత్సరాలు, 280 సంవత్సరాలు ఎలా బతికారు వాళ్ళు? మన అంటే మనుషులే కదా. ఈ టెక్నిక్ వాళ్ళకి తెలుసు. కాబట్టి మీరు ఉచ్ఛ్వాస నిశ్వాసాలని అంటే ఊపిరి తీసుకోవడం వదలడాన్ని ఆపి మీరు ఎంతసేపు ఉంటారు గురుగారు? అంటే ఇప్పుడు మాకు పూర్ణ కేసరి వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా ఇవి పూర్ణ కేసరి వెళ్ళిపోతే మాకు శ్వాసలు ఇవి ఆడవు, కొద్దిగా ఉంటే సుషుమ్నాలో పని చేస్తూ ఉంటుంది లిమిట్గా. దాని నుంచి మాకు ఈ ప్రాణాయామ సాధన అంత ఇదిగా ఇబ్బంది పడే చేయాల్సిన పనిలే. కేసరి రాని వాళ్ళు ఈ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు అదే 1:4:2 చెప్పాను కదా. దాని నుండి మనం స్లోగా తీసుకొని ఆ కెపాసిటీ లెన్స్ కెపాసిటీ పెరిగే వరకు దాన్ని సాధన చేస్తూ ఉంటే తర్వాత నిమిషము 2 నిమిషాలు ఇలా వాళ్ళ వారి కెపాసిటీ బట్టి వాళ్ళు ఆపుకోగలుగుతారు. ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత శరీరం కూడాను పైకి లేస్తుంది. ఇప్పుడు ఒక బెలూనుకు గాలి నింపి కట్టేసినామనుకో పైకి లేచి ఉంటుంది, మళ్ళీ బ్లో వెళ్ళిపోతే కిందికి పడుతుంది. ఈ శరీరం కూడా అలాగే. నువ్వు శ్వాసను ఎక్కువ తీసుకునే టెక్నిక్ నీకు వచ్చిందనుకో ఆటోమేటిక్గా శరీరాన్ని కూడా పైకి లేస్తుంది. ఇప్పుడు జలప్లావని నీటి మీద తేలేదు కూడా శ్వాసను బంధించుకుంటేనే పైకి తేలగలుగుతాం. లేదంటే జలఈతగాళ్ళంటే తెలుసు కదా, సముద్రంలో కూడా మునిగిపోయినట్టు తీసేవాళ్ళు, వాళ్ళు కూడా కాళ్ళు చేతులు ఆడకుండా ఉండమని మునిగిపోతారు. జలప్లావని వచ్చినోడు హాయిగా తేలుతాడు ఈత రాకపోయినా కూడా. మరి ఏమిటి నుంచే? శ్వాస నుంచే కదా. మరి శ్వాసలోనే ఉంది, కిటుకు అంతా శ్వాసలోనే ఉంది కదా. మరి దాని గురించి నేర్చుకోండి, నేర్పించండి అంటే ఇది ఇసిపెట్టి
ఏదేదో చెప్తున్నారు మన వాళ్ళు మహనీయులు, అయినా అది మంచిదే. అంటే ఇప్పుడు ఈ కుండలిని యోగా ఎవరైతే సాధన చేయాలనుకుంటున్నారో వాళ్ళ కేచరి కంపల్సరీ అండి, తప్పనిసరిగా కేచరి చేయాలి. కుండలిని విద్య అంటే కేసరితో కూడా కూడినదే, అది దీంట్లో ఒక భాగం. ఇప్పుడు హఠయోగ ప్రదీపిక గ్రంథం ఉంది కదా, ముందు యోగాలు లేవు. ఫస్ట్ ఆదికి ముందు రావడమే హఠయోగం. ఆదినాథుడు హఠయోగాన్ని ఫస్ట్ పార్వతికి చెప్పాడు, ఈశ్వరుడే. తర్వాత గోరఖ్నాథు, మక్షేంద్రనాథు, వారి అనంతరము సాత్వారామ యోగి అని మనకు బాగా పరిచయం చేశాడు ఆ గ్రంథాన్ని. అందులో క్లారిటీగా వివరించాడు కేసరి ముద్ర ఎందుకు వేయాలి, ఈ ప్రాణాయామం ఎందుకు చేయాలి, రేచకపోర కుంభకములు ఎందుకు చేయాలి, త్రిబంధాలు ఎందుకు వేయాలి, శ్వాసను ఎందుకు బంధించాలి, సట్క్రియలు ఎందుకు చేయాలి, ఇవన్నీ చెప్పాడు. మనకు అన్ని గ్రంథాల ఆధారం ఉన్నాయి వాళ్ళు పురాతనంలో. దాని నుంచి ఇప్పుడు ఎవరు ఏ సాధన నేర్పుతున్నా కూడా హఠయోగంలో భాగాలే ఉన్నాయి కానీ వేరే లేవు. కావాల్సింటే చదువుకొచ్చిన వాళ్ళ గ్రంథాలు హఠయోగంలోనే ఉన్నాయి. ఇప్పుడు క్రియాయోగానికి సంబంధించి మహాముద్ర, కేసరి ముద్ర ఇవన్నీ హఠయోగంలోనే ఉన్నాయి. హఠయోగంలో లేని ఇప్పుడు అచలం అంటారు కొంతమంది, అచల బోధ అంటున్నారు కదా. చలనం లేని స్థితి అచలం. అచలం అంటే ఏంది? చలనం లేని స్థితికి నువ్వు ఎదగాలి, అది కూడా హఠయోగంలోనే ఉంది. సాంఖ్యము అది హఠయోగం. సాంఖ్యం అంటే ఏమిటిది? మన శరీరాన్ని ఎన్ని రకాలుగా ఉంది, 25 తత్వాలతో ఈ శరీరం ఉంది. పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, మరి అటుంటే పంచప్రాణాలు, ఆ పంచప్రాణాలే 10 ప్రాణాలు, ఇలాంటివన్నీ కూడితే 25 తత్వాలు అని చెప్పారు. దీన్ని సాంఖ్యం అన్నారు. ఇప్పుడు దాంట్లో మనకు అర్థం ఉంది. సంఖ్యాశాస్త్రం అంటూ విడివిడిగా ఉండేది, అన్ని కూడి లెక్కించేదే కదా సంఖ్యాశాస్త్రం. అది అన్నీను హఠయోగంలో ఉన్నాయి. ఇంకా ఇలాగ చెప్పుకుంటే తారకము, అమనస్కము, అచలము, పరిపూర్ణం, బట్టబయలు ఇన్ని రకాలుగా చెప్పారు. అన్నీ హఠయోగమే. అంటే ఒక్కసారి కుండలిని జాగరణ జరిగి ఈ షట్చక్రాల ద్వారా సహస్రారాన్ని చేరుకున్న తర్వాత మరలా అది కిందకి దింపుతూ ఉండి మళ్ళీ పైకి తీసుకెళ్తూ ఉండాలండి, లేదా ఒకసారి చేరుకున్న తర్వాత అదే జరుగుతుందండి? పైకి వెళ్ళిన తర్వాత దిక్కపోతే అక్కడ లాక్ అయిపోయింది అనుకో, మళ్ళీ ఇబ్బంది. ఇంక వానికి మెంటల్ వస్తుంది. మెంటల్ మానసికంగా రోగాలు వస్తాయి. ఎక్కినోడు దిగాలి. అందుకే సాహసపరుడై ఎక్కే దిగే సంతన కనవలరా అన్నాడు కైవారం తాత అని కర్ణాటకలో జీవ సమాధి పొందాడు అతను కూడా. అతను చెప్పాడు, నువ్వు ధైర్యంగా పైకి ఎక్కేది నేర్చుకో, కిందికి దిగేది నేర్చుకో అన్నాడు. ఎవరు చెప్పినా కూడా శ్వాస గురించే చెప్పారు. కానీ శ్వాస గురించి చెప్పినటువంటి వారే కొండ గుహల్లో తపస్సు చేసి ఆహారము లేకపోయినా జీవించి వాళ్ళ గమ్యాన్ని వాళ్ళు చేరుకున్నారు. శ్వాస గురించి చెప్పని వారు అర్ధాంతరంగా వెళ్ళిపోయింటారు. కావాల్సింటే చూసుకోవచ్చు అలాంటి చరిత్రలో. మనం ఇప్పుడు ఇలాంటి చేసిన వాళ్ళు దేవుళ్ళుగా మనము వాళ్ళని పూజిస్తున్నాం. అవునా? ఇది మన మూర్ఖత్వం. ఏమంటే మనం కూడా దేవుళ్ళు అయ్యే శక్తి మనలో పెట్టుకొని ఇంకొకరిని ముక్కుతాం. ఎందుకు? నువ్వు చేయలేక. నువ్వు చెయ్యి, చేసేది ఉంది కదా, నీకు అర్హత ఉంది కదా, చెయ్యు.